బ్రేకింగ్ న్యూస్ అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పనులు త్వరగా పట్టాలెక్కించేలా చర్యలు చేపట్టింది. అయితే ఇందుకోసం కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని పర్యటన కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు సీఎం. అయితే 3 ఏళ్లలో కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్లు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. సిఆర్డీఏ 46వ అథారిటీ ఆమోదించిన నిర్ణయాలకు నిన్న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాల టెండర్లకు ఆమోదం తెలిపింది. ఇక అమరావతి పనులకి పునఃప్రారంభం చేసేందుకు కూడా నరేంద్ర మోదీని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, మనం చూస్తే దీనికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎప్పుడు పునఃప్రారంభించే అవకాశం కనిపిస్తుంది? కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు భవనాలు కూడా నిర్మిస్తున్నారంటున్నారు. వాటికి టెండర్లు ఎప్పుడు పిలుస్తారు? ఇక ఏపీ రాజధాని అమరావతి పనులకు సంబంధించి గతంలో నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేయడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి అటు నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, దీనికి సంబంధించిన టెండర్లు పిలుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి 2015 అక్టోబర్ 22వ తేదీన గత ప్రభుత్వం అంటే కూటమి సర్కారు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు రాజధాని నిర్మాణ పనులకి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఉద్దండరాయపాలెం గ్రామంలో. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే మంత్రులకి, ఐఏఎస్, ఐపీఎస్లకి నివాస గృహాలు దాదాపుగా 80% పైగా పూర్తయిన పరిస్థితి కనిపించింది. సీడ్ యాక్సిస్ రోడ్లు అలాగే మొత్తం నిర్మాణ పనులు వచ్చిన దశలో ప్రభుత్వం మారటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మారిపోయింది. తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో 2024 నుంచి శరవేగంగా రాజధాని పనులకు ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని పర్యటన ప్రాంతానికి సంబంధించి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి రాజధాని నిర్మాణానికి సంబంధించి గ్రావెలు, మట్టి, ఇసుకకు సంబంధించి, కంకరకు సంబంధించి ఎక్కడెక్కడ ఉంది, వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. దాదాపుగా 92 పనులకి ఆమోదం తెలుపుతూ ఇటీవల కాలంలో ఏపీ కేబినెట్ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుని దాదాపుగా 64,000 కోట్ల రూపాయల వ్యయంతో రాజధానిలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. హైకోర్టు, అసెంబ్లీ అలాగే సచివాలయం ఈ మూడింటిని కూడా పర్మనెంట్తో పాటు రాజధానిలో అనుసంధానం చేస్తూ ఇన్నర్ రోడ్డు, ఔటర్ రోడ్డు అలాగే రాజధానిలో 6 లైన్ల రహదారులు ఏర్పాటు చేయాలి. 2027 కల్లా వీటన్నిటిని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంది. వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. ఇక అమరావతి పునర్నిర్మాణ పనులకి సంబంధించి మే 2వ తారీఖున మోదీ శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మోదీ అమరావతి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అమరావతి పనులని శరవేగంగా కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం.